నేనైతే ఈరోజు ఆకుకూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ వేగనియాలి ఫ్రెండ్స్. వేగే వరకు కలుపుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకొని ఒక 2 సెకండ్స్ వరకు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడకుండా ఉండడాని కోసం. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది నేను ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ అండి ఒకటి, అది వేసుకుంటున్నాను. ఆకుకూరలో చాలా బాగుంటుంది ఎల్లిపాయ వేసుకొని చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆకుకూరలు అయితే నేను ఫ్రెండ్స్ పాలకూర, తోటకూర, మెంతం కూర, సోయి కూర తీసుకున్నాను. మీరైతే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఆకుకూరలో ఎల్లిపాయ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఆకుకూర. చాలామంది తెలియకుండా ఇది ఎల్లిపాయ వేయరు ఫ్రెండ్స్, నార్మల్గా చేసుకుంటారు. కానీ నేనైతే ఎల్లిపాయ వేసి చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఎంతైతే ఆకుకూర తీసుకుంటారో దానికి తగినంతగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీసిన తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఆ తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకే వరకు కలుపుకుంటూ ఉండాలి. మూత అయితే పెట్టద్దు, మూత పెడితే మళ్ళీ నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అందుకని కలుపుతూనే ఉండాలి. ఆకుకూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.